జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చికెన్ లెగ్స్ అయితే ఫ్రై చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, స్పైసీగా ఉంటుంది. నేనైతే మీకు సింపుల్గా ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కావాల్సినవి అయితే కారం, పసుపు, సాల్టు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని అయితే పేస్ట్లా కలుపుకోవాలి. ఎంతెంత అన్నది నేను చెప్పలేదు. కొంచెం మీకు టేస్ట్కి తగ్గట్టు కారంగా కావాలంటే కొంచెం ఎక్కువగా, లేదంటే కొంచెం తక్కువగా వేసుకోండి. కలుపుకున్న దాన్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ లెగ్స్ అయితే తీసుకోవాలి. వాటిని నీట్గా వాష్ చేసుకొని వాటికైతే నాట్లు పెట్టుకోవాలి. షాప్లో అయితే పెట్టేస్తారు, కానీ మనం కొంచెం లోపలికి పెట్టుకుంటే కారం అయ్యి బాగా పడతాయి అన్నమాట. దానికి మనం కలుపుకున్న పేస్ట్ని అయితే అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ అయితే ఉంచుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంచుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత పాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పీసెస్ని వేసుకొని టర్న్ చేస్తూ వేపుకోవాలన్నమాట. మరియు వెంటనే తిప్పొద్దు. స్టార్టింగ్లో కొంచెం వేగిన తర్వాత మనకి ఫ్రీగా వస్తుందంటే అప్పుడు తిప్పుతూ అలాగా 4 వైపులా తిప్పుకుంటూ టర్న్ చేసుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఒక 70% అయితే ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. పాన్లోంచి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 1/2 అవర్, పావు గంటలో అలాగా చల్లారిపోతుంది. దాన్ని మళ్ళీ అదే ఆయిల్లో మాడిపోయిన దాన్ని తీసేసి మళ్ళీ ఇది ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బాగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా అవుతుంది అన్నమాట. థిక్గా ఉంటుంది కదా, లోపల ఉడకదు. అందుకని ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచిగా ఫ్రై అవుతుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మన లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.